రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ గ్రేవీ కర్రీ, రోటీ, నాన్, రైస్, పులావ్ దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న స్పైసెస్తో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయ అండ్ జీడిపప్పు, వాటర్ ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత స్మూత్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పన్నీర్ పీసెస్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, సాజీరా, బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని అండ్ ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా అందులో వేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత అందులోనే ఆయిల్ పైనకి వచ్చిన తర్వాత అందులోనే ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఆయిల్ పైనకి వచ్చే వరకు. తర్వాత అందులోనే వాటర్ వేసేసుకొని ఆ వాటర్ కూడా కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసి కలుపుకోవాలి. అండ్ అది కాస్త మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర అండ్ అలాగే కసూరి మేతి వేసేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మన గ్రేవీ కర్రీ అయితే రెడీ. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.